హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా పెంపు ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, డయాలసిస్ రోగులు, అదేవిధంగా హెచ్ఐవి రోగులు వీరందరికీ కూడా పెన్షన్లు అనేది పెంపు అనేది చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అయితే పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా దాటవేసుకుంటూ వస్తున్నారు. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు దీనిపైన ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. వీడియో చివరి వరకు అయితే చూడండి. చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనర్హులకు సంబంధించి చెక్ పెట్టేందుకు గాను తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేశారు కదా. అయితే కొన్ని కార్డులు అనేది రద్దు చేసినట్లు చెప్తున్నారు. ఎందుకంటే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నింబుజన్ జయంతి బాయ్ అయితే పార్లమెంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది గుట్టుచప్పుడు కాకుండా రేషన్ తీసుకుంటున్నారు. వారు అనర్హులైనప్పటికీ కూడా ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్నారు అని తెలిసిందనమాట. దీంతో రేషన్ కార్డులకు సంబంధించి రహస్య ఆడిటింగ్ నిర్వహించడం జరిగింది. ఒక హైదరాబాదు అదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అనర్హులు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది అయితే ఉన్నారు. వారందరినీ తొలగించబోతున్నారు. ఇప్పటికే పాన్ కార్డు, గూడ్స్ అండ్ సర్వీస్ జిఎస్టీ నెంబర్లో రేషన్ కార్డు డేటా విజిలెన్స్ అధికారులు లింక్ చేయగా కీలక విషయాలు బయటపడుతున్నాయి అనమాట. అనర్హులందరికీ కూడా ఏదైతే 3 నెలల బియ్యం అందిస్తున్నారో అదేవిధంగా కొన్ని పథకాలు కూడా వచ్చాయని చెప్పేసి గత ప్రభుత్వం పోలిస్తే ఇప్పుడు 15 లక్షల కార్డు రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే కొత్త వారికి అయితే వచ్చాయని చెప్పేసి మనకు అప్డేట్ అనేది అందించడం అయితే జరిగింది కదా. మరొక అప్డేట్ అనేది మనకు అందించడం అయితే జరిగిందండి. స్మాల్ రిక్వెస్ట్ అనేది ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు సంబంధించి శుభవార్త అయితే రావడం జరిగిందండి. కొత్తగా 1,00,000 మందికి పైగా పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు అనమాట. దివ్యాంగులకు కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య వెల్లడించడం జరిగిందనమాట. ముఖ్యంగా 40% వైకల్యం ఉన్న వారికి అవసరమైనటువంటి అడ్వాన్స్ పరికరాలను ఉచితంగా అందజేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే దివ్యాంగులకు సంబంధించి తొలి విడత 4,500 ఇందిరా మిల్లు, 2,000 స్కూటీలను ఫ్రీగా అయితే పంపిణీ చేసినట్టు చెప్తున్నారు. మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు త్వరలో అయితే మంజూరు చేస్తామని చెప్పారు. అదేవిధంగా అందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అనేది జరుగుతూ ఉందన్నమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారన్నమాట. ఇక స్థానిక ఎంపీడీఓ కార్యాలయం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయంలో డాక్యుమెంట్లు సిద్ధం చేసుకొని జిరాక్స్లు అయితే అందిస్తున్నారు. ఒక ఫామ్ ఇస్తున్నారు. ఫోటో ఆ ఫామ్ అనేది ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట. అందులో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేటు, అదేవిధంగా క్యాష్ సర్టిఫికేటు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే వివిధ రకాలు అంటే దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ లేదా యూఐడి కార్డు అయితే అడుగుతారనమాట. ఇవి అయితే మనం తప్పనిసరిగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వీళ్ళు వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారికి ముందుగా ఆసరా పెన్షన్లో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత కేటాయించబోతున్నారు. దాని తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారికి అసలే పెన్షన్లు ఒకసారి కూడా పెన్షన్లు రాని వారు ఉంటారు కదా, ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇప్పటికే దాదాపుగా 15 లక్షల్లో దాదాపు 2 లక్షల అప్లికేషన్లకు సంబంధించి వెరిఫై కూడా చేస్తున్నారు. జిల్లాల వారీగా, గ్రామాల వారీగా. కొంతమంది పెన్షన్లు త్వరలోనే మరో నెలలో మనకు ఈ నెలాఖరు చివరి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా వెరిఫికేషన్ కూడా చేయబోతున్నారు. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ప్రభుత్వం పెంచి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్స్ కూడా రావడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల 21 నుంచి పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇది ప్రభుత్వం నుంచి అఫీషియల్గా అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో రూపంలో తెలియడం జరుగుతుందనమాట. దీనిపైన ఇక ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి అయితే అవసరం ఉందంటున్నారు.